హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్లు బ్రహ్మాండంగా బాగానే ఉన్నాయి కదా. అసలు ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్కెట్లు బాగానే ఉన్నాయి కదా. ఏమి పోయిందేమి లేదు. ఏదో కొద్దిగా డల్గా ఉన్నట్టుగా ఉండి నిన్నైతే మరి కొద్దిగా తగ్గి మళ్ళీ అందుకుంది. ఈరోజు కూడా అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది మళ్ళీ పడేశారు. అంటే సెటిల్మెంట్ కదా ఈరోజు. సెటిల్మెంట్ రోజున చాలా గిమ్మిక్స్ చేస్తారు. సెటిల్మెంట్ రోజు ట్రేడింగ్ చేసేవాళ్ళైతే చాలా జాగ్రత్తగా తెలివిగా ఆడాలి గేము. సరే, మళ్ళీ పడేసిన తర్వాత మళ్ళీ పెరిగిపోయింది. అట్లా ఫైనల్గా ఏంటంటే 80 పాయింట్లు ప్లస్ సైడ్ క్లోజ్ అయింది. అయితే ఇక్కడ మార్కెట్ మరి ఏంటండి, ఏమైనా కరెక్షన్ వస్తుందా, వస్తే పెద్దది వస్తుందా, ఎట్లాగా ఏంటంటే మార్కెట్లో పెద్ద కరెక్షన్ వస్తుందో చిన్న కరెక్షన్ వస్తుందో అనేది అది మనం ఇప్పుడు మనకేం తెలీదు, చెప్పలేము. ఎందుకంటే ఏదో పెద్ద ఉప్పెన వస్తుందో రాదో ముందుగా తెలుస్తుందా మనకి. అలాగే ఏదో సడన్గా వచ్చేసి పడిపోవచ్చు, లేదా సడన్గా వచ్చేసి పెరిగిపోవచ్చు. ఫ్యూచర్ ఈవెంట్స్, ఫ్యూచర్ డెవలప్మెంట్స్, ఫ్యూచర్లో వచ్చే న్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఆ న్యూస్ ఏంటో మనకు తెలియదు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ కూర్చుని ఇది పెరిగిపోతుంది తగ్గిపోద్ది అని చెప్పడానికి కాదు, అట్లా వీలుపడదు, అట్లా చెప్పకూడదు. అయితే టెక్నికల్గా చార్ట్స్ చూసి మాత్రం చెప్పాలంటే మార్కెట్లు బుల్లిష్గానే ఉన్నాయి కదా. బుల్లిష్గానే ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా, నేను చెప్పడం ఉంది. మరి ఏదైనా జరిగితే, ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అప్పుడు మారిపోతుంది. అప్పుడు టెక్నికల్స్ పనిచేయవు కదా. సడన్గా సడన్గా ట్రెండ్ రివర్సల్ వచ్చేస్తుంది, అట్లా అనమాట. అది చెప్పలేము. అయితే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒకటి ఉంది, అది రేపు ఫైనల్గా ఈ ఆర్బీఐ వారు బ్యాంక్ రేట్ను తగ్గిస్తారా, తటస్థంగా ఉంచుతారా, పెంచరు. ఆ విషయంలో ఎవరికి డౌట్ రావటం లేదు. రేట్లు పెంచరు, ఎందుకంటే మనకేం ఇన్ఫ్లేషన్ ఏమీ లేదు, గొప్పగా ఏమి లేదు. అయితే తగ్గించాలి అని మన అభిప్రాయం. మరి తగ్గిస్తారా లేదా అనేది దట్స్ ఎ బిగ్ ఇష్యూ. అందులో ఎలక్షన్ ఇయర్, మనం ఏం చెప్పకూడదు కూడా. బట్ ఏంటంటే తగ్గించకపోయినా ఇక నుంచి మేము తగ్గిస్తామండి అని చెప్పినా చాలు. ఇక నుంచి మేము చూస్తాము, తగ్గించడానికి ప్రయత్నిస్తాము అన్నారనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ అకామిడేటివ్ స్టాన్స్. అట్లా హింట్ ఇచ్చినా కూడా మార్కెట్లు పాజిటివ్గా తీసుకుంటాయి. చాలా తగ్గిస్తే కూడా పాజిటివ్గా తీసుకుంటాయి, తగ్గించకపోతే నెగిటివ్గా వెళ్తాయని నేను చెప్పటం లేదు. అట్లా ఏం తీసుకోవద్దు. అమెరికన్ ఫెడ్ నిజానికి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలా, కానీ అందుకుంది కదా. ఫైనల్గా పికప్ అయ్యాయా లేదా అది. అందువల్ల ఏంటంటే వీ కాంట్ సే దట్. బట్ మేజర్ ఈవెంట్ రేపు ఉంది. దాని దృష్ట్యా ఈ వాలటైలిటీ మాత్రం ఛాన్సెస్ ఆర్ దేర్. ఫస్ట్ హాఫ్ 9 మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఆయన శక్తికాంత దాస్ గారు వచ్చి కూర్చుని 9 కల్లా వచ్చి కాఫీ తాగేసి వచ్చి కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి గబగబా చెప్పాడు కదా. టైం పడుతుంది, 11 గంటలు ఆ ప్రాంతాల తర్వాత కదా, 11 గంటల తర్వాత. కాబట్టి ఈలోగానే కాదు, యాక్చువల్గా కూడా ఈరోజే బోల్డంత వాలటైలిటీ ఉంది. రేపు కూడా వాలటైలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకని ఏమవుతుంది అనేది. బట్ టెక్నికల్గా అయితే మార్కెట్లు బాగున్నాయి. అంతేకాదు, రెండు విషయాలు రోజు చెప్పేదే. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈరోజు కూడా 3:2 రేషియోలో ఉంది. 3:1 ఉంది మొన్న అయితే. 3:2 ఈజ్ ఆల్సో ఓకే. పెరిగిన వాటి సంఖ్య 3 అయితే తగ్గిన వాటి సంఖ్య 2. ప్రతి 5 షేర్లలో 3 పెరిగాయి, 2 తగ్గాయి. ఇది ఓకే, గుడ్. తర్వాత అంతకన్నా గుడ్ ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ అండి 11.3 ఆ రేంజ్కి వచ్చింది. అంటే డౌన్ 2%. ఈరోజు కూడా 2% దాకా తగ్గింది. అసలు వాలటైలిటీ ఇండెక్స్ బిలో 12 రావటం అనేది చాలా గుడ్ థింగ్. మెయింటైన్ అవుతుందా లేదా అనేది దట్ వీ కాంట్ సే. అయితే బాగుంటుంది. 11, 12 ఏంటి 13, 14 వరకు పర్వాలేదండి. వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం అనేది బుల్లిష్ ట్రెండ్కి సూచకం. తర్వాత నిఫ్టీ చూడండి ఏమైంది,
22,500 ప్లస్ 514 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. అంటే దీని అర్థం ఏంటి, మరొకసారి ఆల్ టైమ్ హైకి కొట్టేసింది పైకి. ఇంట్రాడేలో వెళ్ళింది కూడా, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది న్యాచురల్, అక్కడ కొద్దిగా సెల్లింగ్ వచ్చింది, బాగుంది. అయితే ఇప్పుడు ఒక ఇట్ ఈజ్ అట్ ది థ్రెషోల్డ్, గుమ్మం దగ్గర ఆగి ఉంది అని అర్థం. గుమ్మం నుంచి లోపలికి రావటమా లేకపోతే గుమ్మం నుంచి బయటికి వెళ్ళటమా, థ్రెషోల్డ్. సో మార్కెట్స్ ఆర్ ఎట్ థ్రెషోల్డ్. ఆ థ్రెషోల్డ్ నుంచి లోపలికి వస్తాయా బయటికి వెళ్ళిపోతాయా అనేది మనం చెక్ చేసి చూడాలి. అంటే ముఖ్యంగా రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతున్నది. వరుసనే మేము పెంచడం లేదు అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము తగ్గించబోతున్నాము అన్నారనుకోండి, లేదా తగ్గించేశారనుకోండి, సర్ప్రైజ్ చాలా బాగుంటుంది. లేకపోతే మార్కెట్ పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, వీ హ్యావ్ టు సీ. లేకపోతే ఎలా ఉంటుంది అనేది మార్కెట్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. అందుకని మార్కెట్లో అది కూడా ఒక రీజను. డిమాండ్ సప్లై గేమే కదా ఇదంతా. ఆల్ దిస్ ఈజ్ బట్ ది గేమ్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఆల్ దిస్ ఈజ్ బట్ ద గేమ్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. అందుకని మార్కెట్లు ఇది అయితే టెక్నికల్గా బాగున్నాయి. రెండవది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ చాలా బాగుంది, మెయింటైన్ అయింది కూడా. సో 48,000 క్రాస్ అయింది, చాలా రోజుల తర్వాత 48,000 క్రాస్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ స్టాక్స్లో తీసుకుంటే దేర్ ఆర్ 2 స్టాక్స్. వన్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి అనేయచ్చు, ఎందుకంటే హెచ్డిఎఫ్సి అది లేదు కదా బ్యాంక్ అన్న. హెచ్డిఎఫ్సి అంటే ఒకటే ఉంది ఇప్పుడు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది 3% దాకా అప్ అండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత డిసైసివ్గా పెరిగింది ఇది. బ్యాంక్ నిఫ్టీ కదా, ఈ బ్యాంక్ నిఫ్టీ మీద దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. చూడండి, ఈరోజు 3% పెరగటం వల్ల దాని ఇంపాక్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద ఉంది. మరి ఇది ఎందుకు పెరుగుతున్నదంటే బ్యాంక్ క్రెడిట్ పాలసీ ఒకటి వచ్చేస్తున్నది కదా. షార్ట్లో ఉన్నవాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకుంటారు, జాగ్రత్త పడతారు. తర్వాత టీసీఎస్లో షార్ట్ సెల్ చేసిన వాళ్ళు కూడా బయింగ్కి వచ్చారని అనుకోవాలి. 1.4% సుమారుగా అప్ ఇది కూడా. అంటే ఇది 3%, ఇది 1.5%, అంటే దగ్గర 3.5%. ఈ రెండు పెరిగితే ఇంకేం కావాలి. రిలయన్స్ తగ్గింది, పెద్దగా ఏం తగ్గల, కొద్దిగా తగ్గింది. సో లేపేశాయి నిఫ్టీని లేపటానికి ఇవి. అయితే అదర్ విన్నర్స్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే యూపీఎల్ కూడా 3.3% ప్లస్ అనుకోండి పెరిగింది. ఇది కూడా ఏంటంటే బ్యాంక్ క్రెడిట్ పాలసీ వల్ల ఏం కాదు, దిస్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ దట్. మరి దేనివల్ల ఏంటంటే దీనికి ప్రాక్టికల్గా రిజల్ట్స్ టైం కదా, మార్చి అయిపోయింది కదండి. మరి ఏప్రిల్లో మేలో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా. ఏప్రిల్ 15 నుంచి వస్తూ ఉంటాయి రిజల్ట్స్. కాబట్టి ఇప్పటి వరకు పడేసి ఉంచారు. అయితే మార్కెట్ దీని రిజల్ట్స్ బాగానే ఉంటాయి లేదా బాగా ఉంటాయేమో అని ఆలోచించుకుని కొంత షార్ట్ కవరింగ్ చేసుకుంటున్నారేమో, లేకపోతే కొంత ఫ్రెష్ బయింగ్ వచ్చిందో. మొత్తానికి యూపీఎల్లో గణనీయమైనటువంటి మార్పు కనిపించింది ఈరోజు. దెర్ ఈజ్ ద బిగ్ క్యాండిల్. 3% అంటే తక్కువ కాదు కదా. ఒక రోజులో 3% పెరగడం అంటే బాగా పెరిగినట్టు లెక్క. ఇది విశేషం. మిగిలినవి ఓకే అని నార్మల్గా బాగానే ఉన్నాయి. సో నెట్ ఎఫెక్ట్ ఏంటంటే ఓఎన్జీసీ తగ్గింది. ఓఎన్జీసీ అంటే ఇప్పుడు అదేదో ఉంటుంది కదా ట్యాక్స్, ఏదో గెయిన్ ట్యాక్స్ ఉంటుంది కదా, విండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు కదా. అది మళ్ళీ విధించాలని గవర్నమెంట్ అనుకుంటున్నదని విధిస్తుందని. మొత్తానికి ఆ విండ్ ఫాల్ ట్యాక్స్ పుణ్యమాని మళ్ళీ ఓఎన్జీసీ కొద్దిగా కరెక్షన్ వచ్చింది. బట్ ఓఎన్జీసీ ఓవరాల్గా స్ట్రాంగ్గానే ఉంది. ఇది మార్కెట్కి సంబంధించిన సమాచారం. అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సంగతి ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ టు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ ఫ్లాటు. ఈరోజు మిడ్ క్యాప్ జోలికి పోలేదు ఎవరును. మరి ఎందుకనో అంటే ఓవరాల్గా పోలేదని కాదు, ఓవరాల్గా ఏంటంటే మిడ్ క్యాప్లో పెరుగుదల లేదు. బట్ స్మాల్ క్యాప్లో స్లైట్గా పెరిగింది 0.5%. బట్ టు మై నోటీస్ వాట్ ఐ అబ్జర్వ్డ్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు బాగానే ఉన్నాయి, సజావుగానే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దే ఆర్ స్టిల్ ఓకే. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఓకే. ఇక్కడ ఎందుకనంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుంది కదా, అందుకని
తర్వాత మార్కెట్ నిఫ్టీ పొజిషన్ ఏంటంటే విక్స్ చెప్తున్నది కదా, ఏం చెప్తున్నది? ఎస్, ఇట్ ఈస్ ఓకే. ఏం చెప్తున్నది? వాలటైలిటీ ఇండెక్స్ డౌన్ అని చెప్తున్నది. కాబట్టి ఇది కూడా ఓకే. అయితే మీకు శ్రమ తెలియకుండా ఉండటం కోసం చాలా రోజుల తర్వాత కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీరు మాట్లాడలేదండి షేర్ల గురించి అని అనుకుంటున్నారు, బహుశా చాలామంది అనుకుంటున్నారు. అందుకని నేను అనుకున్నాను చెప్పాలని. స్టాక్ వాచ్లో నేను ఎంచుకున్నాను దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. ఇది 579 ఆ రేంజ్లో ఉన్నట్టుంది. ఇది ఈ మధ్యన రైట్స్లో కూడా ఉన్నట్టుంది, రైట్స్ ఇష్యూలో కూడా ఉన్నట్టుంది. అయితే 700 780 దగ్గర నుంచి అలా తగ్గుతూ 500కి వచ్చింది ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్. బట్ దీనిలో సడన్ రైజ్ కనిపించింది. అంటే ఫండమెంటల్స్ బాగా ఉన్న కంపెనీయే, ఏ కారణాల వల్ల తగ్గుతాయి కదా, మళ్ళీ రికవరీ కనబడుతున్నది. సో వీ హ్యావ్ టు బీ వాచ్ఫుల్ అబౌట్ ఇట్. ఈ కంపెనీ మరి ఇప్పుడు కొనుక్కోమంటారా అని అడగండి. ఎందుకంటే మనది ఎడ్యుకేషన్ ఛానల్ తప్ప రికమెండేషన్ స్టాక్ అడ్వైస్ ఛానల్ కాదు కదా. ఈ కంపెనీ నియర్ ఫ్యూచర్లో బాగుంటుంది, పెరుగుతుంది అని అనుకుంటున్నాను. అందులో మాన్సూన్ కూడా రాబోతున్నది కదా. నియర్ ఫ్యూచర్లో ఒక ఫెర్టిలైజరే కాదులేండి, దీనికి ప్రోడక్ట్ బేసు, వేరే ప్రోడక్ట్ బేస్ కూడా ఉంది. ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అయింది. దీని గురించి చెప్పాలంటే 1995, ట్రస్ట్ మీ, 1995 నుంచి ఈ కంపెనీని నాకు తెలుసు, వాచ్ చేస్తున్నాను. అప్పుడు 10 రూపాయలు, 9 రూపాయలు, 11 రూపాయలు ఉండేది దీపక్ ఫెర్టిలైజర్స్. 10 రూపాయలు ఉండేది బేసిక్గా. ఆ మధ్యన ఒకసారి 80 రూపాయలు పడిపోయింది చాలా ఘోరంగా. ఆ తర్వాత అక్కడి నుంచి అందుకుని 1000 రూపాయలు దాటిపోయింది. మళ్ళీ 1000 రూపాయల నుంచి ఇప్పుడు 500కి వచ్చింది. బట్ ఇది సైక్లికల్గా ఎఫెక్ట్ అయ్యే కంపెనీయే. బట్ ఓకే, ఫండమెంటల్స్ సజావుగా ఉండబట్టే మరి 500 రేంజ్కి అట్లా మాత్రమైనా వచ్చింది కదా. సో ఫండమెంటల్స్ ఓకే, ఫండమెంటల్స్ ఆర్ గుడ్ ఎనఫ్. బట్ ప్రైస్ ఈజ్ కింగ్, భావ్ భగవాన్ హై అంటారు. ప్రైసే ఫైనల్ డిక్టేటరు. పెరిగితే దాని మహిమే, తగ్గితే కూడా దాని మహిమే. బట్ గివెన్ ది ఫండమెంటల్స్ ఈ ప్రైసు రీజనబుల్గానే అనిపిస్తున్నది నాకు. బట్ ఈ ప్రైస్లో కొనుక్కుంటే బాగుంటుందా, లేకపోతే కొంచెం తగ్గితే కొనుక్కుంటే బాగుంటుందా అనేది ఎవరికి వారు డెసిషన్ తీసుకోవాలి. అసలు కొనాలా అక్కర్లేదా అనేది ఫస్ట్ డెసిషన్ తీసుకోండి. కొనాలా అక్కర్లేదా, ఆ తర్వాత నెక్స్ట్ డెసిషన్ ఏంటంటే ఇప్పుడే కొనాలా లేకపోతే తర్వాత ఎప్పుడైనా కొనాలా, లేదా ఇప్పుడు కొద్దిగా కొని ఇంకా తగ్గితే మరికొద్దిగా కొంటాను అని ఆలోచిస్తున్నారా, మీ ఇష్టం. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. బట్ దీపక్ ఫెర్టిలైజర్స్ ఈజ్ ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు డిస్కషన్లో స్టాక్ అన్నమాట. ఓకే అండి. సో రేపు చూద్దాము, ఎందుకంటే రేపు ఆర్బీఐ రిజల్ట్, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వస్తుంది. దాన్ని పర్యవసానం, దానికి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది మనం రేపు చూడాలి. ఓకే అండి. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.